కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్న మహారాష్ట్రలోని గడ్చిరోలి ఏజెన్సీ ప్రాంతంలో మళ్లీ మావోయిస్టుల కదలికలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ సరిహద్దు బామ్రాగఢ్లో మళ్లీ మావోయిస్టుల కార్యకలాపాలు ఊపందుకున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ భవనాల వద్ద మావోయిస్టులు వేసిన పోస్టర్లు ప్రత్యక్షం కావడంతో స్థానిక ప్రజల్లో భయోందనలు వ్యక్తమవుతున్నాయి. హిదూర్ దూబూర్ రహదారిపై మావోయిస్టులు ఏర్పాటు చేసిన బ్యానర్లు, కరపత్రాలు కలకలం సృష్టించాయి. జూలై 26 నుంచి 30 వరకు జిల్లా బంద్కు పిలుపునిస్తూ గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టులు బ్యానర్లు వెలియడంతో మావోయిస్ట్ ప్రభావిత రాష్ట్రాలు మరొక్కసారి ఉలిక్కిపడ్డాయి. బామ్రాగఢ్ తాలూకాలోని హిదూర్ దోబూర్ ప్రధాన రహదారిపై మావోయిస్టుల బ్యానర్లు, కరపత్రాలు కనిపించడంతో భద్రతా వ్యవస్థను అప్రమత్తం చేశారు. జిల్లాలోని బామ్రాగఢ్ తాలూకా పరిధిలోని పలు ప్రధాన రహదారులు, స్థానిక ఆదివాసీల జంగల్ జమీన్ హక్కుల పరిరక్షణ, పలు స్థానిక సమస్యలపై నిరసనగా మావోయిస్టుల ఉత్తర గడ్చిరోలి డివిజన్ కమిటీ ఈ పోస్టర్లను విడుదల చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న విధానాలను వ్యతిరేకిస్తూ ఈ కరపత్రాలు జూలై 26 నుంచి 30 వరకు గడ్చిరోలి జిల్లా బంద్కు పిలుపునిచ్చాయి. నీరు, అటవీ మరియు భూమి సమస్యలపై నిరసనకు పిలుపునిచ్చారు. బామ్రాగఢ్ తాలూకా ప్రధాన కార్యాలయానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో బ్యానర్ను ఏర్పాటు చేశారు. అత్యవసర సేవలు మినహా మిగిలిన అన్ని రవాణా, వ్యాపార సముదాయాలు నిలిపివేయాలని ఆ పోస్టర్లో పేర్కొన్నారు. ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే పోలీసులు ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. ఖచ్చితమైన కరపత్రాలు, బ్యానర్లు ఎవరు ఏర్పాటు చేశారనే కోణంలో విచారణ జరుగుతుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎలాంటి దాడులకు తావు లేకుండా ఉండేందుకు సరిహద్దు ప్రాంతాల్లో అదనపు భద్రతా బలగాలను మోహరించారు. బామ్రాగఢ్, ఏటపల్లి, అహేరి అటవీ ప్రాంతాల్లో ప్రత్యేక భద్రతా దళాలు విస్తృతంగా కూంబింగ్ చర్యలు చేపట్టాయి. బంద్కు సంబంధించి ప్రజలు ఎలాంటి పుకార్లను నమ్మవద్దని, భయోందనకు గురి కావాల్సిన అవసరం లేదని, ఏజెన్సీ ప్రాంతాల్లో పరిస్థితి పూర్తి పోలీసుల నియంత్రణలోనే ఉందని ఉన్నతాధికారులు వెల్లడించారు. సరిహద్దులోని చెక్ పోస్టుల వద్ద వాహనాల తనిఖీలను మరింత కఠినతరం చేశారు.